సార్ నమస్తే. హాయ్ వెంకట గారు, నమస్తే అండి. బాగున్నాను. సరే, మీరు ఈ మధ్యకాలంలో శంకర్పల్లిలోని సౌత్ ప్రైడ్ అనే వెంచర్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. అవునండి. అసలు ఎక్కడ ఉంది ఈ వెంచర్, దీని లొకేషన్ ఏంటి సార్, దీని డీటెయిల్స్ కొన్ని చెప్పండి సార్. ఇది సౌత్ ప్రైడ్ అనేది ఆర్గనైజేషన్ అండి. వెంచర్ నేమ్ వచ్చి శాంచరీ, 45 acres ఆఫ్ లేఅవుట్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే శంకర్పల్లి టు కంది టువర్డ్స్ ముంబై హైవే కనెక్ట్ చేసే రోడ్లో మంజీరా పైప్ లైన్ రోడ్ ఉంటుంది. ఈ మంజీరా పైప్ లైన్ రోడ్ ఏంటంటే 120 feet రోడ్. అగైన్ ఇట్ కనెక్ట్స్ సంగారెడ్డి. ఈ లొకేషన్లో ఉంది ఈ ప్రాజెక్ట్. సో టోటల్ శంకర్పల్లి స్ట్రెచ్లో అంటే హై గ్రోత్ పాసిబిలిటీస్ ఉన్న ప్లేస్ ఏదన్నా ఉంది అంటే ఇదే. ఓకే. ఎగ్జాక్ట్ నేమ్ చెప్పాలంటే విలేజ్ నేమ్ వచ్చి జుల్కల్. సో ఎందుకు ఇది హై గ్రోత్ కారిడార్ అని అంటున్నానంటే ఈ విలేజ్ సరౌండింగ్స్లో అంతా అంటే హైదరాబాద్ టాప్ బిల్డర్స్ అంతా ల్యాండ్ అక్వైర్ చేసి ఉన్నారు. సో ఇక్కడ మనం నేమ్స్ డిస్క్లోజ్ చేయటం బాగుండదు కాబట్టి నేమ్ చెప్పట్లేదు, బట్ పర్సనల్ విజిట్స్ ఉన్నప్పుడు మనం చెప్పచ్చు. సో బిగ్ బ్రాండ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాయి, వాళ్ళు మ్యాసివ్ డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు, లగ్జీరియస్ డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు. అలాంటి లగ్జీరియస్ డెవలప్మెంట్ మిడిల్లోనే సౌత్ ప్రైడ్ శాంచరీ ఉంది. సో ది బెస్ట్ లేఅవుట్, ఇంకా చెప్పాలంటే ఫాస్టెస్ట్ సెల్లింగ్ లేఅవుట్ ఇన్ ఎంటైర్ వెస్ట్ జోన్ ఏది అంటే శాంచరీ. ఓకే సార్, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? కంపెనీ ఇంతకుముందు మేము తీసుకుంటే చాలా ప్లేసెస్లో ఆపరేట్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి. ఎగ్జిట్ 3కి నియర్గా ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ కంప్లీటెడ్. చిట్కొల్, అలాగే ఇంద్రేశం నియర్. మా ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. మా ప్రాజెక్ట్ పక్కకు కూడా విల్లా ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఇప్పుడు మేము కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్లో. అలాగే ఆరూర్, సదాశివపేట్, గాజుల రామారంలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే నెల్లూరులో చాలా బిగ్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి విజయవాడలో 2 projects ఆర్ గోయింగ్ ఆన్. దట్ 2 చాలా ప్రైమ్ ప్లేసెస్లో, బందర్ రోడ్డుకి అటాచ్డ్గా. ఇంకొకటి గుంటూరు సిటీకి అమరావతిని కనెక్ట్ చేసే రోడ్లో సిటీకి చాలా నియర్గా. అలాగే వైజాగ్లో ఇంకా టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్. వైజాగ్లో చాలా ప్రైమ్ లొకేషన్లో ఒక బిగ్ ప్రాజెక్ట్ని తీసుకురాబోతున్నాం. సో డిఫరెంట్ ప్లేసెస్లో ఆపరేట్ చేస్తున్నాం, బట్ హెడ్ క్వార్టర్ ఈజ్ హైదరాబాద్. ఓకే సార్. అలా అంటే టోటల్గా అంటే ఓన్లీ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అయినా ఏమైనా విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి సార్? ఓవరాల్గా మా ప్రయారిటీ ప్లాటింగ్ అండి. ఎస్, విల్లాస్ కూడా ఉన్నాయి, బట్ విల్లాస్ అంటే ఎగ్జాక్ట్గా గేటెడ్ కమ్యూనిటీస్ కాదు. బట్ మేము ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్స్లో ప్రతి ప్రాజెక్ట్లో ఎంతో కొంత కన్స్ట్రక్షన్ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా ఎగ్జిట్ 3 నియర్ కొన్ని ప్రాజెక్ట్స్. అలాగే విజయవాడ అయితే సరౌండెడ్ బై హౌసెస్. అమరావతి నియర్ ప్రాజెక్ట్ కూడా సరౌండెడ్ బై హౌసెస్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, హై రైజ్ టవర్స్ ఉన్నాయి. సో మాకు లొకేషనే ప్రయారిటీ అండి. ఏదో ఒక వెంచర్ చేసామనేది కాదు. మేము వెంచర్ లాంచ్ చేసి కంప్లీట్ చేసామంటే అట్లీస్ట్ 3-4 yearsలో అక్కడ కన్స్ట్రక్షన్ రావాలి. అలాంటి లొకేషన్స్లోనే మేము వెంచర్స్ ఆపరేట్ చేస్తాం. అంటే సార్ మనకి ల్యాండ్ బ్యాంక్ ఏముంది సార్ కంపెనీకి హైదరాబాద్లో? హైదరాబాద్లో ల్యాండ్ బ్యాంక్ చాలా ఉందండి. ఎగ్జిట్ 3 నియర్ ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే మేము శంకరపల్లి ప్రాజెక్ట్ చేస్తున్నామో సెకండ్ ప్రాజెక్ట్కి కావాల్సిన ల్యాండ్ బ్యాంక్ ఆల్రెడీ అక్వైర్ చేసాం. అది కూడా బిగ్ ల్యాండ్ బ్యాంక్. అలాగే చెప్పాను కదా, విజయవాడ నడుస్తూ ఉన్నాయి. వైజాగ్ ఎక్విజిషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇలా ల్యాండ్ బ్యాంక్ ఉన్నాయి. దట్ టు ఆల్రెడీ లొకేషన్ గురించి చెప్పాను. ఎలాంటి లొకేషన్స్లో ఉన్నాయంటే ఫ్యూచర్ గ్రోత్ లొకేషన్స్లో. ఆ లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే 3-4 yearsలో అక్కడ హౌసింగ్ వస్తుంది, 3-4 yearsలో అక్కడ రిటైల్ మార్కెట్స్ వస్తాయి, 3-4 yearsలో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ పుష్ వస్తుంది. అలాంటి లొకేషన్స్లోనే మా వెంచర్స్ అన్నీ ఉన్నాయి, మా ల్యాండ్ బ్యాంక్ కూడా. సార్ ఇప్పుడు శాంచరీ విషయానికి వస్తే మనకి ప్రాజెక్ట్లో హైలైట్స్ ఏమున్నాయి సార్? ప్రాజెక్ట్ హైలైట్స్ అండి, శాంచరీ ఇట్స్ ఎ ప్రీమియం ప్రాజెక్ట్. సో రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్స్. ఇట్ ఈస్ వెల్ ప్రొటెక్టెడ్ బై కాంపౌండ్ వాల్ అండ్ సెక్యూరిటీ, 24/7 సెక్యూరిటీ. 45 acres టోటల్ కాంపౌండ్ వాల్తో ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. అలాగే రోడ్స్ అన్ని అండి, ఇప్పుడు చాలా లేఅవుట్స్లో హెచ్ఎండిఏ నామ్స్ అంటారు. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేస్తారు, బట్ ఆఫ్టర్ 2-3 years దే వోంట్ లాస్ట్. బట్ మేము చేసే డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే దే లాస్ట్ ఫర్ ఎవర్. అంటే అట్లీస్ట్ ఒక జనరేషన్కి మీరు ఒక హౌస్ పూర్తిగా ఉపయోగపడేలాగే మా డెవలప్మెంట్స్ ఉంటాయి. సో సీసీ రోడ్స్ ఇస్తూ ఉన్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అండర్ గ్రౌండ్, ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ ట్యాంక్ కూడా, అలాగే డక్ట్, ప్రతిదీ ఒక గేటెడ్ కమ్యూనిటీకి ఏదైతే కావాలో ప్రతిదీ మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. దట్టు పూర్తి క్వాలిటీతో.
ఏదో అక్కడ విజబుల్గా కనిపించడానికి కాదు, దాన్ని యూజ్ చేసేలాగా. సో ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, శంకరపల్లి సరౌండింగ్స్లో ఏ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేయని విధంగా మేము క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నాం 25,000 ఎస్ఎఫ్టీలు 1 acre ఆఫ్ ల్యాండ్లో. సో పార్క్స్ కూడా థీమ్డ్ పార్క్స్ ఇస్తూ ఉన్నాము. ఇట్స్ ఏ ప్రాపర్ గేటెడ్ కమ్యూనిటీ లాగా ట్రాన్స్ఫార్మ్ అవబోతుంది ఈ లేఅవుట్. సార్ అయితే ఇప్పుడు ప్రైజింగ్ విషయంలో మీరు కస్టమర్ని ఎలా కన్విన్స్ చేస్తారు సార్? అంటే ప్రైస్ వచ్చేసి మీరు 27,000 చెప్తారు. యా అండి. సో ఎట్లా కన్విన్స్ చేస్తారు? అంటే ప్రైస్ ఎక్కువ ఉందనే టాక్స్ అయితే ఉన్నాయి కొన్ని. యా, జనరల్గా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే మనం ఏ ప్రైస్ కోట్ చేసినా హై ప్రైజే అంటారు. అది తప్పేం కాదు. బట్ సి అండి, శంకరపల్లిలో పర్టికులర్గా ఈ స్ట్రెచ్లో మినిమం ప్రైజే 25,000. ఓకే. మేము ఇన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రైస్ ఈజ్ వెరీ రీజనబుల్ అండి. ప్లస్ ప్రైస్ ఎలా డిసైడ్ అవుతుంది, మేము ఇంటర్నల్గా ఏం డెవలప్మెంట్స్ చేస్తున్నాం అనేది ఒక ఫ్యాక్టర్ అయితే, ఫ్యూచర్లో మేము ఎలాంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఆ ప్రాజెక్ట్లో చేయబోతున్నాం ఇది సెకండ్ ఫ్యాక్టర్. వీటన్నిటిని మించి మా ప్రాజెక్ట్ సరౌండింగ్స్లో రాబోతున్న బిగ్ డెవలప్మెంట్స్, ఎగ్జాక్ట్గా మాకు ఆపోజిట్ ఆమంజీరా పైప్ లైన్ రోడ్లోనే సౌత్ ఇండియాలోనే టాప్ బిల్డర్, వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ ఉంది, వాళ్ళు ఒక చాలా బిగ్ మ్యాసివ్ డెవలప్మెంట్తో మన ముందుకు రాబోతున్నారు. సో ఇలా కంపేర్ చేస్తే 1-2 years తర్వాత ఇది చాలా తక్కువ ప్రైస్ అనిపిస్తుంది. సో ఇది ఆలోచించాలి అందరూ. సార్ ఎక్కడో ఏమీ లేఅవుట్లో 22,000 23,000కి వస్తుంది, కానీ ఇన్ని ప్రొవిజన్స్ ఉన్న లేఅవుట్లో 27 ఇట్స్ నాట్ హై కదా, అది అర్థం చేసుకోవాలి సార్. సరే అయితే ఎవరైనా మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే సౌత్ ప్రైడ్లో ఒకసారి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కెమెరాకి చెప్పండి. యా అండి, సౌత్ ప్రైడ్ శాంచురీ ఆర్ సౌత్ ప్రైడ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే యూ క్యాన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ అండి. నేను వైస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ సౌత్ ప్రైడ్. నా నెంబర్ వచ్చి 9133728888. అలాగే 3TV టీం నుంచి వెంకట గారు ఉంటారు, వెంకట గారిని కూడా కాంటాక్ట్ చేయండి. సో వెంకట గారు అయినా నేనైనా వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ అండి. సో వెంకట గారికి రీచ్ అవ్వండి, లేదంటే నాకు రీచ్ అవ్వండి. ఓకేనా? సో ఒకటి ప్రామిస్ చేస్తానండి నేను ఇక్కడ, వెంకట గారు సార్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ నేనే షూర్ చేస్తాను. సో మీరు చాలా వెంచర్స్ చూసుంటారు, చాలా ప్రాపర్టీస్ చూసుంటారు, చాలామంది రియల్ ఎస్టేట్ పీపుల్తో ఇంటరాక్ట్ అయి ఉంటారు, కానీ ఎప్పుడు ఎక్కడా చూడని రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ సౌత్ ప్రైడ్తో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దట్ ఆన్ కెమెరా నేను ప్రామిస్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి.